అందరికీ నమస్తే. నా పేరు సుమన్. భూగర్భ జల శాస్త్రవేత్త, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ, తెలంగాణ రాష్ట్రం. భూగర్భ జల అన్వేషణ కోసం నన్ను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నందిగామ జిల్లాలో ఉన్న ఏలూరు అనే ఏరియా దగ్గర ఉన్న ఒక హార్టికల్చర్ ఏరియాలో ఫామ్ ఆయిల్ ల్యాండ్లో ఒక 100 ఎకరాల స్థలంలో మేము గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం జరిగింది. 2 రోజులు టైం తీసుకున్నాము, సర్వే చేశాము. అయితే అక్కడ ఏరియా ఏంటంటే అటు గ్రనైట్ టోటల్గా లేదు, ఇటు బ్లాక్ గ్రనైట్ లేదు, 2 కలిసి ఉన్నాయి. కాంటాక్ట్ జోన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ ఏ రాయి ఉందో అని కనబడుతుంది. ఎక్స్పోజర్స్ చాలా తక్కువగా కనబడుతుంది. మళ్ళీ వీటన్నింటికి తోడు బ్లాక్ గ్రనైట్, బ్లాక్ సాయిల్ ఉంది. అంటే నల్లరేగడి భూములు ఉన్నాయి. అంతకుముందు వాళ్ళు బోర్లు వేసుకున్నప్పుడు బోర్లు చాలా వరకు ఫెయిల్ అయినాయి. మరి ఇట్లా ఫెయిల్ అవుతున్నాయి. ఫామ్ ఆయిల్ తోట పెట్టబోతున్నారు. ఎక్కడ వాటరు అలా గోవులు పెంచుతున్నారు, మేకలు పెంచుతున్నారు. పెద్ద ఫామే వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి అలాంటప్పుడు వాటర్ అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఏం చేయాలి అని వాళ్ళకు ఆలోచన వచ్చినప్పుడు అది ఒక 2-3 సైంటిస్టులు కలిసి అక్కడ ఆ సైట్ అనేది చేయడం జరిగింది. వాళ్ళు బయాలజిస్ట్ సారు. వాళ్ళకి ఇతర దేశాల్లో 17 దేశాల్లో వాళ్ళకి కంపెనీలు ఉన్నాయి. సో అలాంటి మంచి ఆఫర్ నాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి భూగర్భ జలాలని వాళ్ళ భూముల్లో మనం గుర్తించి వాళ్ళకి గుర్తుపెట్టి సక్సెస్ అనేది ఇవ్వాలి. ఒక 50% సక్సెస్ ఇచ్చినా చాలు అని నేను అనుకున్న తర్వాత సరే ఓకే, ఆఫర్ వచ్చింది. మాట్లాడుకున్నాం. ఒక రోజు వెళ్ళినాం. లాస్ట్ మంత్ వెళ్ళినాం. ఇప్పుడు జూన్ నెలల 4వ తారీఖు ఇప్పుడు వెళ్ళినాము. వాళ్ళు లాడ్జ్లో ఉన్న తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళినాం కార్లో. అయితే ఆ సైట్ చూసిన తర్వాత బ్లాక్ గ్రనైట్ అంటేనే బ్లాక్ గ్రనైట్, ఈ గ్రనైట్ ఉన్న దగ్గర వాటర్ అనేది వస్తుంటాయి. వాళ్ళు చాలా బోర్లు వేశారు. మరి ఇది పెద్ద ప్రాజెక్టు. మనల్ని పిలిచి మనకి ఆఫర్ ఇచ్చారు. మరి సక్సెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. చేయకుండా అక్కడ జియాలజీ అనేది ఇప్పుడు ఎక్కడైతే వాటర్ స్కార్సిటీ ఉంటుందో అక్కడే మనకు సైంటిస్టులని పిలిచి వాళ్ళ నాలెడ్జ్ని ఉపయోగించుకొని వాళ్ళ అవసరాన్ని తీర్చుకుంటారు. కాబట్టి మనల్ని ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. వెళ్ళినాం. బ్లాక్ సాయిల్ ఉంది. బ్లాక్ సాయిల్ అంటే ఏంది? బ్లాక్ సాయిల్ అంటే ఏదైతే రాళ్ళు ఉన్నాయో, బేసిక్ కావచ్చు, ఫెల్సిక్ కావచ్చు, ఎక్కువగా ఫెల్సిక్ మినరల్స్ నుండి మెగ్నీషియం, ఐరన్, టైటానియం, ఐరన్ ఆక్సైడ్ ఉన్న మినరల్స్ అనేవి అవి డీకంపోజిషన్ జరగడం వల్ల డీకంపోజిషన్ జరిగి అది సాయిల్గా ఏర్పడ్డప్పుడు ఆ రాళ్ళలో ఉన్న ఈ బేసిక్ మినరల్స్ అనేది బయటకు వచ్చి సాయిల్ ఏర్పడుతుంది. అలాగే బేసిక్ మ్యాగ్మా కూడా దానికి తోడవుతుంది. కాబట్టి నల్ల రేగడి భూములు ఏర్పడతాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కాంటెంట్ అనేది, టైటానియం అనే మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వాటికి నల్ల రంగు అనేది వస్తుంది. నల్ల రంగు ఉంది అంటే అక్కడ ఖచ్చితంగా బేసిక్ ఇగ్నియస్ రాక్స్ అనేవి డిసింటిగ్రేషన్ జరిగి ఉంటాయి. అంటే అక్కడ ఇంట్రూసివ్ బాడీస్ అనేది డైక్ అనేది ఉంటుంది అని ఊహించి చెప్పొచ్చు. నాకు అర్థమైంది. బ్లాక్ సాయిల్ అంటే దానికి పొరాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. పర్మబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ సోర్స్ అనేది తక్కువ లోతులో అనేది డిపాజిట్ అయ్యి ఉంటుంది అనేది ఒక ప్రైమరీ నిర్ధారణకి వచ్చిన మొత్తం సైట్ మొత్తం బైక్ వేసుకొని తిరిగిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే ఎత్తు భాగంలో ఎక్కువ మిక్స్డ్ సాండ్ ఉంది. డౌన్ పోర్షన్కి వచ్చే కొద్దీ ఈ సాయిల్ అంతా కొట్టుకుపోయి అక్కడ ఉంది అన్నట్టుగా నేను గుర్తించిన జియోఫిజికల్ మెథడ్స్ ప్రకారం. తర్వాత దగ్గర ఒక 50 సౌండింగ్లు చేసినాం. 55 సౌండింగ్లు చేసినాం. మా టీమ్మేట్స్ 2 ఉన్నారు. వాళ్ళ సహాయం చేసి ఒక 1 వీక్ టైం తీసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏలూరు ఏరియా దగ్గర ఉంది. ఇది నందిగామ జిల్లా. అయితే అంత బాగానే ఉంది. డ్రిల్లింగ్ టైం రానే వచ్చింది. మొదటి బూరే అది హార్డ్ ఏరియా ఎడ్జ్ భాగంలో బాగుంటుందని చెప్పి అది ఇవ్వడం జరిగింది. అది 1 ఇంచ్ వాటర్ వచ్చి సఫిషియెంట్ వాటర్ రాలేదు. తర్వాత వరుసగా వేసిన 3 బోర్లు 2 ఇంచుల వాటర్ వచ్చింది. ఫుల్ సక్సెస్ అయింది. కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే చిన్న బోరు తీసుకొచ్చారు. చిన్న బోరు వస్తే అక్కడ హార్డ్గా ఉంది కాబట్టి వద్దండి అని చెప్పిన తర్వాత మళ్ళీ అది ఆపేసి మళ్ళీ పెద్ద బోర్ బండి తీసుకొచ్చారు 6.5ది. అది వేసిన తర్వాత ఒక సైట్లో వేస్తే దగ్గర 3 కంటిన్యూస్గా ఫెయిల్ అయినాయి. ఎందుకు ఫెయిల్ అయినాయి అంటే 100 ఫీట్లు వేస్తున్నారు, కానీ ఇది అక్కడ డైక్ ఉంది ప్లస్ నల్లరేగడి భూమి ఉంది. నల్లరేగడి అనేది వాన పడ్డప్పుడు వాన నీటిని పట్టుకుంటుంది, తక్కువ లోతులో డిపాజిట్ చేస్తుంది.
ఎవాపరేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అక్కడ రీచార్జింగ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి అవి అనుకున్న డౌట్ వచ్చింది నాకప్పుడే. కానీ వాళ్ళు అక్కడ వాటర్ సోర్స్ లేదనే మనల్ని పిలిచిన తర్వాత అక్కడ వాటర్ సోర్స్ లేదండి అని వాళ్ళని ఇప్పటి నుంచి డ్రిల్లింగ్ కాకముందే వాళ్ళని భయపెట్టడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఏదైనా నేను పాజిటివ్‌గా ఉండాలనుకుంటే పాజిటివ్‌గానే ప్రజలల్లో వెళ్ళాలి. సైన్స్ గురించి కూడా పాజిటివ్‌గానే ముందుకు సాగాలి అన్న ఒక ఆలోచనతోనే ముందుకు సాగుతుంటా కాబట్టి నేను మాట్లాడేది ఏదైనా పాజిటివ్ ఉంటది. నెగెటివ్ అనేది అసలే నా దరిదాపుల్లో కూడా ఉండదు మాక్సిమం. అయితే ఈ సర్వే విషయంలో ఒక కమిట్మెంట్‌గా ఇచ్చాను కాబట్టి వాళ్ళు సక్సెస్ ఇస్తా అని చెప్పి. వాళ్ళకిచ్చిన సక్సెస్ రేట్స్ కనీసం నేను 50-60% అయితే సక్సెస్ రేట్ మీ సైట్‌లో ఇవ్వగలుగుతా సార్ అని చెప్పి బిఫోర్ డ్రిల్లింగ్ చెప్పడం జరిగింది. బిఫోర్ సౌండింగ్ ఏదైతే మనం ప్రొఫైలింగ్ చేస్తున్నామో అవి చేయకముందు కూడా. అంటే అక్కడున్న అబ్జర్వేషన్, అక్కడున్న సాయిల్ కండిషన్స్, రాక్ టైప్స్, హైడ్రోజియోలాజికల్ కండిషన్స్ ప్రకారం నేను అది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు డ్రిల్లింగ్ చేశారు నిన్నటి వరకి. నిన్న 29 జూలై 2026 రోజు వరకి 20 బోర్లు డ్రిల్లింగ్ చేస్తే ఆ 100 ఎకరాలలో 14 బోర్లు మోర్ దాన్ 2 ఇంచెస్ వాటర్ పడ్డాయి. 6 బోర్లు 2 ఇంచెస్ రాలేదు. కొన్ని 4 అటప్లా పైన 2 1 ఇంచ్ 1 ఇంచ్ వచ్చింది. సో మొత్తం మీద వాళ్ళకి నేను 50% to 60% సక్సెస్ రేట్ ఇస్తా అని మాట ఇచ్చిన నేను 70% ఓవరాల్‌గా 14 బోర్లు ఫుల్ సక్సెస్ అని అంటే వాళ్ళకి కావాల్సిన అంటే 1000 జీపీహెచ్ కంటే ఎక్కువగా వచ్చినావంటే 2 ఇంచుల కంటే ఎక్కువ వచ్చినవి 14 బోర్లు వచ్చినాయి. నేను ఒక 70% వరకు ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇచ్చిన మాట కంటే ఎక్కువ 20% ఎక్కువనే సక్సెస్ చేశాను. ఇది రైతులతోని షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే అక్కడ మనం 100 ఎకరాల సైట్‌ని 2 రోజులలో చేయడం అనేది చాలా కష్టం. కానీ మరి ఏ పద్ధతులు నేను ఫాలో అయ్యా? నాకున్న అనుభవం ఒకటి. ఏదైతే ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సైంటిస్టులు తయారు చేసిన భువన్ మ్యాప్స్, గ్లోబల్ మ్యాపర్ ఏదైతే ఉందో వాటి సహాయం చేత నేను జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా హైడ్రోజియోలాజికల్ కండిషన్స్ అక్కడ హైడ్రాలజీ ఏముంది, అక్కడ భూమి అంతర్భాగంలో ఏ విధమైన వాటర్ సోర్స్ ఉంది, ఎలాంటి లీనియామెంట్స్ ఉన్నాయి, ఎలాంటి పోరస్ మీడియా అనేది ఎక్కడ ఎక్కువ ఉంది, ఇంట్రూసివ్ బాడీస్ ఎక్కడ ఉంది, సాల్ట్ వాటర్ రాకుండా ఉన్న ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ నేను గుర్తించి అవుట్ క్రాప్స్ ఎలా ఉన్నాయి, కాంటూర్ మ్యాప్స్, డ్రైనేజ్ మ్యాప్స్ అన్నీ గమనించి అలాంటి బ్లాక్ సాయిల్ నేలలో 70% సక్సెస్ ఇవ్వడం అనేది చాలా ఎక్కువ. ఒకటే రోజులో 8 బోర్లు వేశారు ఒక సైడ్లో, 30-40 ఎకరాల సైట్లో 8 బోర్లు వేసి 8కి సక్సెస్ అయినాయి. సో సైంటిస్టులు నాకు మళ్ళీ వాళ్ళకున్న 500-600 ఎకరాల స్థలాలు కూడా నాకు అవకాశం ఇస్తా అని మాట ఇచ్చారు. కాబట్టి నేను ఈ సైట్ గురించి రైతులకి చెప్పాలి. ఎందుకంటే 100 ఎకరాలు తిరిగి చూడడం అనేది చాలా కష్టం. ఈ ఏదైతే జియోఫిజికల్ మెథడ్స్, ఏదైతే ఇస్రో మ్యాప్స్ సహాయం చేత, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ మ్యాప్స్ సహాయం చేత ఇది నాకు చాలా సులభతరం అయ్యింది. కాబట్టి మీరు కూడా మనం 100 ఎకరాలు అంత ఈజీగా చూసినప్పుడు మీకున్న 5-6 ఎకరాల స్థలం, 10 ఎకరాలు, 20 ఎకరాలు ఈజీగా చూడొచ్చు. సక్సెస్ కూడా మంచిగా అక్యురేట్‌గా చేయొచ్చు అని నా వీడియో ద్వారా ప్రజలకి చేరవేయాలి సమాచారం. ఈ జియోఫిజికల్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, భూభౌతిక విధానాలు ఉన్నాయి. అందువల్ల నాకు వీటి సహాయం చేత భూమి లోపలికి కృత్రిమంగా కరెంట్‌ని, పొటెన్షియల్‌ని పంపించి భూమికి ఉన్న న్యాచురల్ పొటెన్షియల్ కనుక్కొని దాని యొక్క రెసిస్టివిటీ ఏ విధంగా అంటే కాఠిన్యత ఏ విధంగా ఉంది, ఎక్కడ మొర ఉంది, ఎక్కడ గట్టి మొర ఉంది, ఎంత లోతు వరకు కేసింగ్ వేసుకోవాలి, ఎక్కడ నీళ్ళు వస్తాయి అని వాటర్ టేబుల్ని కూడా భూమి లోపల ఉన్న క్రస్ట్ అనే మొదటి పొరలో ఎంత వరకు ఉంది, అసలు ఏంటి వాటర్ భూగర్భ జలాల సోర్స్ అనేది ఎలా ఉంది అని నేను ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. నా సక్సెస్ రేటు 85-90% సక్సెస్ రేట్ ఉంది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో. సో ఈ సదుపాయాన్ని వాడుకుంటారని కోరుకుంటూ నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను సివిల్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళొచ్చిన అనుభవం ఉంది నాకు. కాబట్టి జియాలజీని చదవాలని అనుకున్న వాళ్ళు ఇదే నా ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్లో మీరు సుమన్ జియాలజిస్ట్ అని టైప్ చేస్తే యూ కెన్ వాచ్ మై వీడియోస్ అండ్ యూ విల్ గెట్ మై నెంబర్ ఆల్సో. అది సో గ్రామీణ నేపథ్యంలో చదువుకున్న నేను ఢిల్లీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి వచ్చాను దశాబ్ద కాలం క్రితమే. మరి అలాంటప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారింది, మనుషుల మనస్తత్వాలు మారినాయి, టాలెంట్ మారింది, చదివే విధానాలు మారినాయి, బోధన శైలి మారింది. కాబట్టి ఈజీగా గ్రామీణ నేపథ్యంలో చదువుకున్న వాళ్ళు కూడా ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్నవాళ్ళు ఇప్పటి నుండి సివిల్స్ సర్వెంట్గా కావాలి,
మీరు ఆస్పిరెంట్‌గా ముందుకు సాగాలి, దేశానికి మంచి సేవ చేయాలి, మీకు మంచి భవిష్యత్తు నిర్మించుకోవాలనుకుంటే ఇప్పటి నుండి మీరు సివిల్స్ పైన దృష్టి పెట్టండి. ఎలా చదవాలి, ఏంటి, ఇంటర్వ్యూ ఫేస్ ఏ విధంగా ఉంటది అసలే అనే విషయాలు నేను మీరు అడిగినట్లయితే చెప్తా. నెక్స్ట్ వీడియోలో యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనేది ఎట్లా జరిగింది 2011 సెప్టెంబర్ నెలలో నా ఇంటర్వ్యూ గురించి, నేను ఫేస్ చేసిన విధానం, ఏం జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యాననే విషయాలు నేను చెప్తా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కానీ సైన్స్ మాత్రం నమ్మాలని కోరుకుంటున్నాను. మీ సుమన్, భూగర్భజల శాస్త్రవేత్త. నా ఫోన్ నెంబర్ 7659095430, అలాగే 9866752507.